హాయ్, అందరికీ నమస్కారం. నేను శీలం వెంకటేశ్వర్లు. ముఖ్యంగా ఈరోజు బీసీలకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బీసీలకు ప్రాతినిధ్యం, బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం గురించి ఆలోచించడం లేదు. నిన్నగాక మొన్న మహిళా బిల్లు పెట్టి, అది కూడా అధికార ప్రతిపక్షాలన్నీ కలిసి మహిళా బిల్లును ఓడించారు. ఇది చాలా దురదృష్టకరం. నేను మీ అందరికీ తెలుసు, నా పేరు శీలం వెంకటేశ్వర్లు, బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని. మిత్రులారా, నిజంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలైంది. అలాగే రాజ్యాంగం అమలై నేటికి 76వ సంవత్సరం జరుగుతుంది. కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఏమైనా న్యాయం జరిగిందా అంటే లేదు అనే సమాధానం చెప్పక తప్పదు. కారణం, ధనికులు అత్యంత ధనికులుగా మారిపోతున్నారు. పేదవారు అట్టడుక్కు దిగిపోయి కూటికి గుడ్డకు లేక అల్లాడిపోతున్న పరిస్థితి. అంటే వ్యత్యాసం ఎంత ఉందో చూడండి. 0 అడుగు నుంచి 1000% పైన ఉన్న ధనికులు, అగ్రవర్ణ అగ్రకులాల వారు ఉన్నారు. పేద బడుగు బలహీన వర్గాలు, బీసీ ఎస్సీ ఎస్టీలు ఇంకా కింది స్థాయిలోనే, మరీ వెనుకబడిన, పూర్తిగా వెనుకబడిన తరగతుల్లోనే ఉన్నారు. కారణం ఏంటంటే పాలకుల నిర్లక్ష్యం, పాలకుల విధానాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేసినట్లయితే ఇప్పటికీ పేద వర్గాలు, మధ్యతరగతి వరకు వచ్చేవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఇంకా కొంచెం అత్యున్నత స్థానానికి ఎదిగేవారు. దీనంతటికీ కారణం వెనుకబాటుతనానికి, పేదరికానికి, అన్నిటికీ కారణం రాజకీయ వ్యవస్థే. ముఖ్యంగా దీనికి బడుగు బలహీన వర్గాలు, పేదవాళ్ళకి సరైనటువంటి ఆదాయ వనరులు లేకపోవటం, పన్నులు కల్పించలేకపోవటం, ప్రభుత్వాలు పన్నులు లేక, చేసిన పనికి సరైన కూలీలు లేక, అన్ని రంగాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయి. కారణం ఏంటంటే వారికి రాజకీయాలు తప్ప వేరే ధ్యాసే లేదు. పేదవాళ్ళను పైకి తేవాలని కానీ పై మాటలు చెప్పటమే తప్ప, వాస్తవానికి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం, ఆయన ఆలోచన ప్రకారం రాజ్యాంగం అమలై ఉంటే బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు ఈనాడు రాజకీయ రిజర్వేషన్లు కూడా వచ్చేవి. ఆ రాజకీయ రిజర్వేషన్లు వచ్చుంటే ఇవాళ బీసీల పరిస్థితి ఈ పరిస్థితిలో ఉండేది కాదు. ఖచ్చితంగా సమాజం ఇంకొక మెట్టు పైకెక్కి అద్భుతమైన భారతదేశాన్ని ఒక అగ్ర స్థానంలో, ధనిక దేశాల స్థానంలో నిలిపేది. ఇప్పటికీ 80 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికిగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంగానే ఉండిపోయింది తప్ప అభివృద్ధి చెందిన భారతదేశంగా లేదు. కారణం, కష్టించి పనిచేసే వాళ్ళేమోనో 85% పైగా 90% దాకా కష్టపడి పనిచేసి రెక్కల కష్టంతో సంపద సృష్టించే వర్గాలంతా పేదరికంలోనే ఉన్నారు. ఈ పేదవాళ్ళే సంపదను సృష్టించేది. ఇది కాయ కష్టం ఉన్న దేశం ఈ పరిస్థితిలోనే ఉంది. అదే వీళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చి, పేదవాళ్లకు, బడుగు బలహీన వర్గాలకు, బీసీలకు అవకాశాలు ఇచ్చి అన్ని రంగాలలో, ముఖ్యంగా రాజకీయ వ్యవస్థలో